కిరణ్ రాయల్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. కిరణ్ రాయల్ గారు, మీరు అంటే లోక్సత్తా గురించి ఆ మద్దతు ఇవ్వడం గురించి మీరు కూడా ఏమైనా కామెంట్ చెప్తే చెప్పొచ్చు. అట్ ది సేమ్ టైం ఈ వాలంటీర్ల చెప్పండి ముందు మీ ఒపీనియన్ చెప్పండి. ఎందుకంటే అందరూ కలిసి పనిచేయాలని పవన్ కళ్యాణ్ గారి పిలుపు వరకు ఈరోజు లోక్సత్తా కూడా వచ్చింది. చాలా మంచి పరిణామం. వాళ్ళకి కూడా ఆహ్వానం పలుకుతాం. లోక్సత్తా పార్టీ టీం అందరికి కూడా మా హృదయపూర్వక స్వాగతం సార్. అందరికీ థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఇప్పుడు అసలు విషయం చెప్పండి. వాలంటీర్లకు సంబంధించి ఎందుకు వీళ్ళు ఇలా ఇరుక్కుపోయారు అంటే, కొంత అమాయకంగా ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది, కొంతమంది అత్యుత్సాహంతో ఇరుక్కుపోయినట్టు కనపడుతుంది, కొంతమంది ఏమో అత్యుత్సాహము అమాయకత్వం కూడా కాదు, ఒక రకమైన అంటే దాన్ని ఏమనాలు కూడా అన్నది, ఉన్మాదులు అనే పెద్ద పదాలు అవసరం లేదు, కానీ శృతిమించిన అభిమానం, స్వామి భక్తి అంటారు, అట్లా వెళ్ళి ఇప్పుడు అందులో ఇరుక్కుపోయినట్టు కనపడతా ఉంది. సో మీ ఒపీనియన్ ఏంటి వాలంటీర్లు ఇరుక్కుపోవడం మీద? అందరికీ నమస్కారం సార్. వైసీపీ ట్రాప్ సార్. వైసీపీ ట్రాప్ లో వాలంటీర్ సమస్యను బలైపోయారు. పవన్ కళ్యాణ్ గారు గత 6 నెలలు చెప్తున్నారు, వైసీపీ ట్రాప్ లో పడకడరా బాబు, మీ జీవితాలు పోతాయి, వాళ్ళు మీ పర్సనల్ డేటా తీసుకుని ఇస్తున్నారు, మీకు తెలియట్లేదు, మీరు ఇచ్చే 5,000 రూపాయలు జీతానికి మీరు ఏదో ఉద్ధరించారు ఉద్యోగాలు అనుకుంటారు, ఉద్యోగాలు మిమ్మల్ని వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పా కూడా ఈరోజు వాలంటీర్ పరిస్థితి కోడ్ వచ్చింది. ఇప్పుడు 160 మంది మీద సస్పెండ్ కేసులు పెట్టారు. ఇంకా చాలా మంది కేసులు పెట్టారు. అందరూ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు. రేపు ఆధార్ కార్డు కొడితేనే నిన్న కేసులు చూస్తాయి. అది ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొట్టుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది. వాలంటీర్ డెస్కోర్స్ ఏమంటే, మీరు జగన్ ట్రాప్ లో పడకుండా మీరందరూ కూడా ఖచ్చితంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రాబోయే ప్రభుత్వం కూటమి ఎన్డీఏ కూటమి రాబోతా ఉంది. దయచేసి మీరు ప్రజల్లోకి జగన్ ఓటేయండి అని తిరిగారంటే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి వాడుకున్న విషయం తెలుసుకోలేకపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మొదటి నుంచి చెప్తాను, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, వాడుకుంటున్నారు, మీరు బలైపోతారని. ఈరోజు ఎగ్జాంపుల్, రోజుకి 10 మంది రాష్ట్ర వ్యాప్తంగా బలవుతారు. మీ పాత ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 70-80 మంది ఉద్యోగాలు వాలంటీర్ జాబులు పోయినాయి, వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్. వాలంటీర్తో పాటు ఈరోజు తాజాగా ఆర్టీసీ ఎంప్లాయీస్, అవును, ఆర్టీసీ ఉద్యోగం ఇందాక టీవీలో వీళ్ళకి ఏం పని సార్ అసలు? వీళ్ళు ఏమనుకుంటారు, మళ్ళీ జగన్ వస్తాడేమో కాపాడుకుంటాడు. జగన్ కి దిక్కులేదు. రేపు గవర్నమెంట్ మారిపోతే జగన్ కి దిక్కులేదు, ఎమ్మెల్యేలు దిక్కులేదు, మంత్రులు దిక్కులేదు, వాలంటీర్లు కాపాడతారు సార్. వాలంటీర్లు కేవలం వాడుకుంటారు. ఇప్పటికే తెలుసుకోండి, ఈరోజు అయిపోయింది. మీరు వైసీపీ కండువా వేసుకుని ప్రచారం చేసినా, సీసీ కెమెరా నిఘాలు తప్పించుకున్నా, జనసేన టీడీపీ కూటమి కళ్ళలో తప్పించుకోలేరు, ఖచ్చితంగా దొరికిపోతారు. కాబట్టి వాలంటీర్కి ఏముంటారంటే, ఈ పని మీరు చేసుకుంటే రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ కేసు గౌరవం ఇస్తాం, మీకు ఏదైతే వాలంటీర్ కొనసాగిస్తాం కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారు. దయచేసి వైసీపీ టాప్ లో పడి మీ జీవితాలు సర్వనాశనం చేసుకోవాలని కూడా హెచ్చరిస్తున్నాం.